హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఓల్డ్ సల్వార్ని యూస్ చేసి ఈజీగా మల్టీపర్పస్ కిట్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? ఇలా సల్వార్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా లాస్ట్ ఎడ్జెస్ అనేవి కట్ చేసుకొని 10 ఇంచెస్ లెంత్ ఉండే విధంగా 4 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి రైస్ బ్యాగ్కి బదులు నేను ప్లాస్టిక్ కవర్ని యూస్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో కవర్ని పెట్టి రెండు వైపులా మెయిన్ పీసులను పెట్టి వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఎడ్జెస్ అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత దీని లెంత్ విడ్త్ 10/8 ఇంచెస్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. 8 ఇంచెస్ వచ్చిన వైపున జిప్ని జాయిన్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. జిప్ జాయిన్ చేసిన తర్వాత ఆ జిప్ పోర్షన్ అనేది సెంటర్లో వచ్చే విధంగా చూసుకొని రెండు వైపులా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఎడ్జెస్ అన్ని నీట్గా కట్ చేసుకోవాలి. దీనికి పైపింగ్ చేసుకోవాలి. పైపింగ్ కోసం ఒక చిన్న పీస్ని తీసుకొని దానికి ఒక చివర అంచు కుట్టి వీడియోలో చూపించిన విధంగా ఒకవైపు కుట్టి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి రెండో వైపున కుట్టుకోవాలి. ఇలా పైపింగ్ చేసుకున్నాను. ఈ పైపింగ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా 4 కార్నర్స్ని 1 ఇంచ్ ఉండే విధంగా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని డ్రా చేసిన లైన్ మీద కుట్టుకోవాలి. తర్వాత దీన్ని రివర్స్ చేసి ఒక పౌచ్ లాగా రెడీ చేసుకోవాలి. ఇదే విధంగా రెండవ పీస్ను కూడా ఇట్లాగే పౌచ్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న రెండు పౌచుల్ని పక్కన ఉంచి 19.5/6.5 ఉండే విధంగా రెండు పీసులను తీసుకోవాలి. దీనికి క్లాత్ సరిపోక నేను ఇంకొంచెం వేరే క్లాత్ని జాయిన్ చేసుకుంటున్నాను. దీనికి కూడా రెండు పీసుల మధ్యలో కవర్ని పెట్టి బాక్స్ షేప్లో పైనంతా కుట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ సింగిల్ పీస్కి 3 ఇంచెస్ ఉండే విధంగా ఒక డాట్ పెట్టుకోవాలి. రెండు వైపులా ఎక్కడైతే 3 ఇంచెస్ పెట్టామో అక్కడి నుంచి 5 ఇంచెస్కి ఇంకొక డాట్ పెట్టుకోవాలి. 5 ఇంచెస్కి ఎక్కడైతే డాట్ పెట్టామో అక్కడి నుంచి మళ్ళీ 3 ఇంచెస్కి ఇంకొక డాట్ పెట్టాలి. అక్కడి నుంచి 5 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఈ పెట్టిన డాట్స్ మొత్తం లైన్ డ్రా చేసుకోవాలి రెండు వైపులా. దీనికి 6.5/4.5 ఉండే విధంగా ఇంకొక పీస్ని కట్ చేసుకోవాలి. దీనికి జిప్ని జాయిన్ చేసుకోవాలి. ఈ జిప్ జాయింట్ చేయడానికి
ఒకవైపు ఫోల్డ్ చేసుకొని కుట్టి ఆ ఫోల్డ్ చేసిన దాని మీద జిప్పును పెట్టుకొని కుట్టుకోవాలి. రెండో వైపు కూడా ఫోల్డ్ చేసి వీడియోలో చూపించిన విధంగా 4 వైపులా కుట్టుకోవాలి. ఎక్కడైతే మనం 5 ఇంచెస్కి ఒక డాట్ పెట్టి లైన్ డ్రా చేసుకున్నామో ఆ 5 ఇంచెస్కి డ్రా చేసిన లైన్ మీద దీన్ని కుట్టుకోవాలి. ఇలా పాకెట్ కుట్టుకున్న తర్వాత ఎడ్జెస్ అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత దీనికి పైపింగ్ చేసుకోవాలి. ఇలా ఒక సింగిల్ పీస్ తీసుకొని ముందు 2 వైపులా జాయింట్ చేసుకొని తర్వాత మిగతా 2 వైపులా జాయింట్ చేసి కుట్టుకోవాలి. పైపింగ్ చేసుకున్న తర్వాత దీనికి వెల్క్రోని కుట్టుకోవాలి. 3 ఇంచెస్కి ఎక్కడైతే మనం లైన్ డ్రా చేసుకున్నామో ఆ లైన్ డ్రా చేసిన దాని మీద వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. మధ్యలో 3 ఇంచెస్ దగ్గర హ్యాండిల్ని కుట్టుకోవాలి. హ్యాండిల్ కుట్టిన తర్వాత ఒక 5 ఇంచెస్ దగ్గర పాకెట్ కుట్టుకున్నాం కదా, ఇంకొక 5 ఇంచెస్ దగ్గర మనం రెడీ చేసి ఉంచిన 2 పౌచుల్ని ఈ 5 ఇంచెస్ లోపల వచ్చే విధంగా వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. ఇలా 2 పౌచుల్ని జాయింట్ చేసుకున్న తర్వాత మన మల్టీపర్పస్ ఆర్గనైజర్ అనేది రెడీ అయింది. ఇది ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మేకప్ కిట్ లాగా యూజ్ అవుతుంది, ట్రావెలింగ్ చేసే టైంలో ట్రావెలింగ్ కిట్ లాగా యూజ్ అవుతుంది. ఇంకా మన బ్యాంగిల్స్, హెయిర్ బ్యాండ్స్, మెడిసిన్స్ ఇలాంటివన్నీ పెట్టి కూడా అలమరలో ఒక పక్కన పెట్టుకుని కూడా ఉంచుకోవచ్చు, నీట్గా ఉంటుంది. వీడియో ఎలా ఉన్నది అనేది మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.